మిత్రులకు శుభోదయం. మనం శ్రీ చాణక్య నీతి 4వ అధ్యాయం 10వ శ్లోకంలో ఉన్నాం. మహర్షులు మహానుభావులు చెప్పేటటువంటి కొన్ని నిత్య సత్యాలు జీవితంలో ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ఇక్కడ మహానుభావుడైనటువంటి చాణక్యుడు ఇలా అంటున్నాడు, సంసార తాపదగ్ధానం త్రయో విశ్రాంతి హేతవః. సంసారం అనేటటువంటి అగ్నిలో తగలబడిపోతున్నటువంటి వాళ్ళు, అంటే ఈ సంసారం అనేటటువంటి విషవృక్షాన్ని తగులుకొని బాధలు అనుభవిస్తున్నటువంటి వాళ్ళకి త్రయో విశ్రాంతి హేతవః, 3 మాత్రమే అలసటను తీర్చేటటువంటి కారణాలవుతున్నాయిట. అవి అపత్యంచ కళత్రంచ సతాం సంగతిరేవచ. సంసారం అనేటువంటి జంఝాటంలో కూరుకుపోయి బాధలు పడిపోతున్నటువంటి వాళ్ళకి జీవితంలో అలసటని సేద తీర్చేటటువంటివి 3 కారణాలు ఉన్నాయి. ఒకటి అపత్యంచ, బిడ్డలు. ఆ బిడ్డల్ని, కుమారుణ్ణి చూసుకొని కష్టాలని మర్చిపోతూ ఉండవచ్చు. కళత్రంచ, భార్యను చూసుకొని కూడా, భార్య మంచిదైతే భార్యను చూసుకుని కూడా ఆ కష్టాలని బాధల్ని మర్చిపోవడానికి అవకాశం ఉంటుంది. 3వది సతాం సంగతిరేవచ, ఎప్పుడూ కూడా సత్సంగం, సద్గోష్ఠి, ఉత్తములతోటి కాసేపు కబుర్లు చెప్పటం మూలంగా సంసార కోపంలో పడిపోయి బాధపడుతున్నటువంటి వాళ్ళకి, సంసారం అనేటటువంటి నరకంలో పీడించబడుతున్నటువంటి వారికి, సంసారం అనే అగ్నిగుండంలో కాలిపోతున్నటువంటి వాళ్ళకి కొంత ఉపశమనం లభించే అవకాశం ఉంటుంది అని చెప్పాడు చాణక్యుడు. హీ హూ ఈజ్ సోర్చ్డ్ బై ద మిసరీస్ ఆఫ్ మెటీరియల్ లైఫ్ అటైన్స్ పీస్ఫుల్ షెల్టర్ ఇన్ ద కంపెనీ ఆఫ్ ది 3. మండిపోతూ ఉన్నటువంటి అగ్నిలో పడిపోయినట్టుగా సంసార కోపంలో పడి బాధపడిపోతున్నటువంటి వాళ్ళకి ఇదిగో షెల్టర్గా, అంటే అలసటను తీర్చుకునేటటువంటి మార్గాలు 3 ఉన్నాయి. హిజ్ ఆఫ్ స్ప్రింగ్, తన యొక్క కుమారుడు, తన యొక్క సంతానము. హిజ్ వైఫ్, అతని యొక్క భార్య. అండ్ ద ట్రాన్సెండెంటల్ కంపెనీ ఆఫ్ ద డివోటీస్ ఆఫ్ ద లార్డ్. భగవంతుడి మీద నమ్మకం ఉండి భగవత్ కార్యాలని, భగవత్ యొక్క అవతార విశేషాలని, భగవంతుని యొక్క చిత్ర విచిత్రాలని చెప్పుకునేటువంటి ఒక బృందంతో కనుక నువ్వు సద్గోష్ఠి చేస్తే కూడా నీ జీవితం అనేటటువంటి మంటల్లో నుంచి బయటపడి కొంతసేపు అయినా కానీ ఉపశమనం, కాలిపోతూ ఉన్నటువంటి జీవితం అనేటటువంటి దాని నుంచి ఉపశమనం లభిస్తుంది. లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం అన్నాడు ఆదిశంకరుడు. అందుకని సంసార తాపదగ్ధానాం అనే పదం చాలా గొప్పగా వాడాడనిపిస్తోంది చాణక్యుడు. స్వస్తి.